అందరికీ నమస్కారం. నేను మీ కొట్టేక. ఈ రోజు మన కాన్సెప్ట్ లకు వెళ్లే ముందు జనసేన పార్టీ యొక్క 7 సిద్ధాంతాలు ఏంటో మనం చూద్దాం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ 7 జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యూహాన్ని తీసుకున్నా కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆయన ముందడుగేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూటమి ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు. అవేంటంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి పవన్ కళ్యాణ్ గారు కీలకంగా తీసుకున్న శాఖలు. అదే విధంగా పౌర సరఫరా శాఖ మనోహర్ గారికి, ఇక కందుల దుర్గేష్ గారికి టూరిజం మరియు సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ తీసుకున్నారు. ఈ 3 కీలక మంత్రిత్వ శాఖల్ని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరి మీడియా ముందుకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎక్కడా అని పవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ మేము చెప్పదలుచుకుంది ఒకటే, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే ఒకసారి ఆయన చేసిన అభివృద్ధి గురించి నేను చెప్తాను. వాటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన తీసుకున్న శాఖలకు తగ్గట్టుగానే స్థానిక సంస్థలే స్థానిక ప్రభుత్వాలుగా మారాలి అనే పవన్ కళ్యాణ్ గారి యొక్క అకుంఠిత దీక్షతో ఈ రోజు ఆయన ఎన్నో విప్లవాత్మకమైన మార్పులని తన శాఖల్లో తీసుకొస్తారు. వృక్షో రక్షిత రక్షిత అంటూ ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపారు. అటవీ భూములను పరిరక్షించాలని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కుంకి ఏనుగుల ద్వారా రైతులకు కానీ అటు పంట నష్టంగానే అవ్వకుండా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనులను ఆయన చేపట్టారు. అంతేకాదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత 34 సంవత్సరాలుగా చిన్న పంచాయతీలకు, మేజర్ పంచాయతీలకు కేవలం 100 రూపాయలు, 250 రూపాయలు మాత్రమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు డబ్బులు ఇచ్చేవారు. స్వతహాగా దేశభక్తులైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 ఇచ్చారు. సో వైసీపీ నేతలు చెప్తున్నాం, ఇక నుంచి ప్రతి సంవత్సరం స్కూల్లో జరిగేటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోకి వెళ్ళండి. అక్కడ ఆ చిన్నారుల నవ్వుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కనిపిస్తారు. దాదాపు 13,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టారు. కేవలం రికార్డులకు మాత్రమే పరిమితం చేయలేదు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కీలకంగా ముందడుగు వేస్తున్నారు. అలాగే మీరు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ సినిమా నటుడు అని చెప్పని. ఆ సినిమా నటుడే తాను వెండి తెరపై అభిమానులు అలరించడమే కాదు, అదే వెండి తెరపై కనిపిస్తూ సామాన్యుల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు మాటా మంతిగా ముందుకొచ్చాడు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను ఒక్కొక్కటి అమలయ్యేగా ముందుకెళ్తున్నారు. నాగాయలంకలో DRDO క్షేపణికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టులను కట్టిస్తూ మూగజీవులకు దాహాన్ని తీరుస్తున్నారు. ఇటువంటి ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం గానే కాదు, ఒక ఎమ్మెల్యేగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో అనాథ బిడ్డలకు తన యొక్క నెలవారీ జీతాన్ని ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల చొప్పున నిలబడ్డారు. ఆ బిడ్డలు అందరిని అడగండి, పవన్ ఎక్కడో చెప్తారు. 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులతో పిఠాపురాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు. పిఠాపురం ప్రజలను అడగండి, పవన్ ఏంటో చెప్తారు. ఇక మీ వైసీపీ నేతల్ని పరిగెత్తిస్తున్న ఇంకొక మంత్రి ఉన్నారండి. ఆయన పేరు తెలుసా? మనోహర్ గారు. ఆయనకి తన శాఖ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కాస్త స్లోగా పనిచేయండి అన్నా కూడా ఆయన వినేలా లేడు. తన శాఖ తీసుకున్నప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ శాఖకే వన్నె తెచ్చేలాగా మనోహర్ గారు పనిచేస్తున్నారు. దాదాపు 10,000 కోట్లకు పైగా ఖరీఫ్, రబీ 2 సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి వితిన్ 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా చేశారు. అంతేకాదు గత ప్రభుత్వంలో రేషన్ కార్డుకు సంబంధించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు ఆ సమస్యలన్నింటినీ సమూలంగా నిర్మూలిస్తూ మ్యారేజ్ సర్టిఫికేట్ వంటివి ఏమీ అవసరం లేకుండానే స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు వచ్చేలాగా మనోహర్ గారు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి ఉపయోగపడేలాగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక రేషన్ పంపిణీ వ్యవహారంలో అయితే ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 353 కోట్లు ఆదాయం మిగిలేలాగా రేషన్ వ్యాన్లను రద్దు చేసి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసే విధానంలో సరికొత్తటువంటి మార్పులను తీసుకొచ్చారు. అంతేకాదు మన టూరిజం మరియు సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఇటీవలే 100 కోట్లకు సంబంధించినటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదే స్వయం శంకుస్థాపన చేశారు. ఇక వీటితో పాటు స్వదేశీ దర్శన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పర్యాటక ప్రదేశాలలో స్వదేశీ దర్శన అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిపోయినటువంటి చారిత్రాత్మక కట్టడాలు, ప్రాంతాలు మొదలైన వాటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 13 నెలల్లో మాత్రమే చేపట్టిన చర్యలు. మరి గత 5 ఏళ్లుగా వైసీపీ వాళ్ళ ప్రభుత్వం పరిపాలించింది కదా, మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసినటువంటి దోపిడీలు వీటన్నిటిని కూడా సమూలంగా నిర్మూలిస్తూ అభివృద్ధి ప్రదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం 1 సంవత్సరమే సరిపోతుందని మీరు భావిస్తున్నారా? ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి 15 ఏళ్ళు ఉంటుంది అని అంటానికి కారణం కూడా ఇదే. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసకర పాలనకు
పూడ్చిపెట్టి రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించాలంటే ఈ కూటమి అనేది 15 ఏళ్ళు నిలబడాలన్నది పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం. మరి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతమందికి ఇన్ని రీతుల్లో కనిపిస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళకి మాత్రమే కనిపించట్లేదంటే మరి మీకు ఏదైనా సైట్ ప్రాబ్లం ఉందేమో మీరు చూపించుకోవాలి. మీకంటే ఎక్కువగానే ఆయన పనిచేస్తున్నాడు, మీకంటే ఎక్కువ అభివృద్ధిని ఆయన ప్రజలకు చూపిస్తున్నాడు. కాబట్టి వైసీపీ నేతలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేలాగా మీరు ప్రవర్తిస్తున్నారో లేదు, ఎందుకంటే రేపు మీ ప్రవర్తనని ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.